ఎవరో ఒక సామాన్యుడు ఈ మరుగుదొడ్డి పుత్రుడికి ఫోన్ చేశాడు. ఏమండి మీరు అలాగన్నారు ఇలాగన్నారు అని ఏదో అడిగాడు. వాడి దగ్గర జవాబు ఉంటే చెప్పాలి, పోవే నేను చెప్పను అని చెప్పేసి ఫోన్ కట్ చేయాలి. అది కాకుండా వాడు ఏదో అడిగితే వీడి నోట్లోకి వచ్చిన పెంట్ అంతా ఆ ఫోన్లో మాట్లాడాడు. ముందు అవతల వ్యక్తి ఏం మాట్లాడాడు, ఈ మరుగుదొడ్డి ఏమని మాట్లాడింది, రెండూ ఒకసారి చూద్దాం. హలో పాస్టర్ గారు అండి, చెప్పండి. అదే అండి మీరు వరంగల్ న్యూస్ చూసారా? మీకు కొంచెమన్నా మన అనిపిస్తలేదా సార్? మీకు అనిపించట్లేదా అండి? నాతో మాట్లాడినప్పుడు ఒక సంస్కారం మీకు లేకుండా మీరు ఎవరో చెప్పకుండా సార్ అని పిలిచానండి. నేను కూడా పాస్టర్ గారు సంస్కారం అంటే అడిగాను. మీరు ఎవరో ఎక్కడి నుంచి చెప్పాలి. మీకు ఓకే, కొంచెమైనా ఓకే, అనిపించట్లేదా? నేను ఏంటో ఉండండి, మీకు హైదరాబాద్ ఎందుకంటే మాట్లాడుతున్నా. ఇది ఫస్ట్ మంచి సంస్కారం గురించి వీడు మాట్లాడుతున్నాడు. స్కూల్స్ చూసారండి ఎలా చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? గుళ్ళో దగ్గరికి వెళ్ళి స్కూల్స్ ని ఉమ్, సో పిక్నిక్ తీసుకెళ్లారు. ఉమ్. వెళ్తే తప్పేంటి? వెళ్తే తప్పేంటి? నాన్ వెజ్ పెట్టడం తప్పు కదా సార్? నాన్ వెజ్ తినడం తప్ప? స్కూలు పిల్లలకి ట్రిప్కి తీసుకెళ్ళి అక్కడ నాన్ వెజ్ పెట్టడం తప్పు కాదు అంటున్నాడు. అంటే ఆ పిల్లలందరూ నాన్ వెజిటేరియన్సేనా? ఆ పిల్లల్లో ఒక్కళ్ళు కూడా వెజిటేరియన్స్ ఉండరా? మీరు చూస్తున్నారు కదా, మీరు చెప్పండి. ఒక క్లాసులో 45 మంది 50 మంది పిల్లలు ఉంటే కనీసం ఒక్కరైనా వెజిటేరియన్స్ ఉండాలి. మరి వాళ్ళ చేత మీరు నాన్ వెజిటేరియన్ తినిపించడం కరెక్టేనా? అవతల వ్యక్తి ఆ విషయం ప్రశ్నిస్తే ఈడేమంటున్నాడు, నాన్ వెజ్ పెట్టడం రాముడే తప్పు నాన్ కాదా వెజ్ గుడి తిన్నాడు. దగ్గర? రాముడే నాన్ వెజ్ తిన్నాడు. పిల్లల్లో వెజిటేరియన్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు అక్కడ ఉండగా పక్క వాళ్ళకు నాన్ వెజిటేరియన్ పెట్టడం కరెక్టేనా అని అడిగితే ఆ ఎదవ దానికి సమాధానం చెప్పకుండా రాముడే నాన్ వెజిటేరియన్ తిన్నాడు అంటున్నాడు. రాముడు నాన్ వెజిటేరియన్, అతను క్షత్రియుడు. మరి నేను కొనటోడిని, బేపనోడిని, విశ్వబ్రాహ్మణుణ్ణి, నేను వెజిటేరియన్ని, నా కొడుకు కూతురు వెజిటేరియన్. మరి ఆ స్కూల్లో మా పిల్లలు చదువుతుంటే ఆడి కంచంలో మీరు నాన్ వెజిటేరియన్ పెడతారా? రాముడు నాన్ వెజిటేరియన్ అన్న కారణంతో నా పిల్లల చేత మీరు నాన్ వెజిటేరియన్ తినిపిస్తారా? అట్లా అయితే మీ మరియమ్మ గారు ఎవరో రోమన్ సైనికుడితోటి ఉవ్వా ఉవ్వా అన్నారు కాబట్టి మీ భార్య గారు ఎవరో సన్యాసి గారితోటి ఉవ్వా ఉవ్వా అన్నారు అని నేను అంటాను. ఒప్పుకుంటావా? ఎవడు రాముడు నాన్ వెజ్ తిన్నాడు, చూపించమని గ్రంథాల్లో. ఒరే సన్నాసుడా, రాముడు నాన్ వెజిటేరియన్ తినలేదు అని మేము వాదించినప్పుడు నువ్వు అది చూపించాలి. నీకు అలాగైతే యూదుల గ్రంథంలో మరియమ్మ గారు పాంతర్ అనే రోమన్ సైనికుడితో ఉవ్వా ఉవ్వా అన్నట్టుగా ఉంది అని నేను చూపిస్తాను. ఇప్పుడు ఏంటి, మరియమ్మ గారు పాంతరతో ఉవ్వా ఉవ్వా అన్నా అనకపోయినా, రాముడు ఎన్వి తిన్నా తినకపోయినా, నా కొడుక్కి నా కూతురికి నువ్వు ఎన్వి ఎందుకు పెట్టావు అని అడుగుతున్నాను. దానికి మాట్లాడాలి నువ్వు. నువ్వు నాన్ వెజ్ తినవా? నువ్వు తినవా? మీకు తెలుగు తినవా? నేను తినను. నువ్వు తినవా? ఎవరు నువ్వు ఇంతకీ? ఆడెవడో నేను నాన్ వెజ్ తినను అన్నాడు. ఈ మేరీపుత్రుడికి ఆడి కులంతో పని ఏంటి? నువ్వు తినవా? అయితే నీ కులం ఏంటి అని అడుగుతున్నాడు. బ్రాహ్మణుడువా? ఏ బ్రాహ్మణుడు అయితే జవాబు చెప్పవా? నేను బ్రాహ్మణ్ చెప్పు. మరి అది నువ్వు బ్రాహ్మణుడు కదా? బ్రాహ్మణుడు అయితే ముందు ఎవడైతే నీ పేరు మరి ఎవడైతేనేంటి? ఆడు మామూలుగా పుట్టినోడైతే మామూలుగా మాట్లాడతాడు. మేరీపుత్రుడు కాబట్టి ఎట్లా మాట్లాడుతున్నాడో చూడండి. నాన్ వెజ్ తినప్పుడు సృష్టిలో నేర్పించేది ఈడి తండ్రి పేరేంటో ఈడి కరెక్ట్గా తెలియదు. ఈడొచ్చి సృష్టిలో విషయాల గురించి మాట్లాడుతున్నాడు. నేను ఒకటి చెప్తాను వినరా. కాదురా, ఊరమ్మోరు పండగలకి బల్లి ఇస్తారు కదా, మరి అదేంటిది మీ అమ్మోర్లకి? అవును, మరి ఈడు మేరీపుత్రుడు కదా, అందుకని ఈడికే అనర్థం కాదు. నాన్ వెజిటేరియన్ తినేవాడు నాన్ వెజిటేరియన్ గుళ్ళోకి వెళ్ళి అక్కడ బలులు ఇచ్చుకొని ఆడు తింటాడు. నేను తిన్నవాడికి దానికి సంబంధం ఏంటి? మేరీపుత్రులకి ఏమీ తెలియదు. గుడి ముందు కూర్చొని తినడం తప్పు అయితే గుడిలో బలి ఇవ్వడం కూడా తప్పే కదన్నా. ఒక గుడిలో బలులు ఇచ్చే ఆచారం ఉన్నప్పుడు అక్కడ బలులు ఇస్తారు, ఆ నాన్ వెజిటేరియన్ అక్కడ తింటారు, అది తప్పు కాదు. అలాగే వేరొక గుడిలో ఆగమ శాస్త్రం ప్రకారం నాన్ వెజిటేరియన్ తినకూడదు, అక్కడ అది తప్పు. వీడికి ఇలా కాదు, మన లోకరీతిలో అర్థం చెప్పాలి. ఇప్పుడు సోనాగంజ్ అని ఒక ఏరియా ఉంది, అక్కడ అమ్మాయిలు ఎవరెదురైతే వాళ్ళతో పడుకుంటారు, వాళ్ళకి అది తప్పు కాదు. అలాగే ఈ మరుగుదొడ్డి పుత్రుడు గారు ఆయన భార్యను ఒక స్వామి దగ్గరికి పంపారు, అది ఆడింట్లో తప్పు కాదు. ఆ సోనాగంజ్లోనూ వాడింట్లోనూ అది తప్పు కాదు. కాబట్టి దేశమంతా రైట్ అంటే ఎలాగా? కాదు కదా. ఋగ్వేదంలో ఉంది గుర్రాన్ని బలిచ్చి నీకేమీ తెలియదు కానీ ఫోన్ చేసి అవును, బైబిల్లోనే ఉంది. డైరెక్ట్గా బైబిల్ దేవుడే చెప్తున్నాడు కదా. నీకు ఇంకా అమ్మాయిలు కావాలని నాకు చెప్తే నేనే సప్లై చేసేవాడిని కదా అని. దాన్ని బట్టి అర్థం ఏంటి? బైబిల్ ప్రకారం బైబిల్ దేవుడు అమ్మాయిలను సప్లై చేసేవాడు. నాన్ వెజ్ తినవా? నువ్వు నాన్ వెజ్ తినవా? నిజం చెప్పు, నాన్ వెజ్ తినవా? నిజం చెప్పు, నిజం తినవు కదా? అది కాదురా బేవర్సు, అతను నాన్ వెజ్ తినను అంటే నువ్వు నాన్ వెజ్ తినవా
అని అన్నిసార్లు అడుగుతావేంట్రా? నిజం చెప్పు అంటావేంటి పనికి మాలినా? ఎందుకు తప్పన్నా? కాదన్నా, ఊరమ్మోర్ల పండగలకి మీరు బలించుకొని ఉండు. మీ యూదులు రాసుకున్న పుస్తకంలో మీ మరియమ్మ తల్లి ఒక రోమన్ సైనికుడికి అవుట్సోర్సింగ్ చేసిన, మీ భార్య గారి చేత పరాయోడికి ఫోన్లో బూతులు మాట్లాడించిన, అది మీకు తప్పు కాదురా, మాకు తప్పే. ఊరమ్మోర్ల పండగలకి బలించుకొని ఉండు. ఊరమ్మోర్ల పండగకి బలించుకొని మేకలు ఊరేగించుకొని మీరు బలి చేసుకొని తింటే తప్పులేదు కానీ. ఒరే పనికి మాలిన సన్నాసోడా, మా శ్రీనివాస గుప్తా గారు, రామారెడ్డి గారు ఇద్దరూ కలిసి గొబ్బల మంగమ్మ గుడికి వెళ్ళారు. అక్కడ ఆ రెడ్డి గారు మేకపోతును బలిచ్చుకున్నారు, దానిని వండుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, ఆయన బంధువులు ఆ మాంసం తిన్నారు. శ్రీనివాస గుప్తా గారు మాత్రం ఏవైతే అక్కడ వెజిటబుల్ ఐటమ్స్ ఉన్నాయో అవి మాత్రమే తిన్నారు. ఆ గుళ్ళో బలిస్తున్నారు కదా అని గుడికి వెళ్ళిన వాళ్ళందరూ మాంసం తినర్రా అబ్బాయి? పిల్లలు తింటే నీకు తప్పు వచ్చిందా? ఖచ్చితంగా తప్పే. మేము బేమలమే, మేము కోంటోళమే, మేము విశ్వబేమలం, మేము ఏ కష్టైనా మా ఇంట్లో మేము వెజిటేరియన్సే. మా పిల్లలు తింటుంటే పక్కన కంచాల్లో మాంసం పెట్టి ఎట్టా పెడతావు? మా పిల్లల మనసు అటువైపుకి వెళ్ళదా? మా సాంప్రదాయాన్ని హత్య చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారా ఎదవల్లారా? గుడి ముందు ఏమైనా కాదు, గుడి ముందు ఏమైనా బలిచ్చారా? ఇప్పుడు ఎవరు ఏదైనా చంపి తిన్నారా? వాళ్ళు తెచ్చుకొని క్యారేజీల్లో కట్టుకొని తింటే మీకు వచ్చిన నొప్పి. పోనీ మా పిల్లల్ని తీసుకొచ్చి నీ చర్చిలో దొడ్డు కూర్చోబెట్టమంటావేంటి? ఎందుకు తప్పు? ఏ తప్పు కాదులే, నేను చెప్పింది మీరు అందుకే. రైట్ రా మరుగుదొడ్డి పుత్ర, ఏమీ తప్పు కాదు. మా గుళ్ళో మాంసం తినడము తప్పు కాదు, నీ చర్చిలో మా పిల్లల్ని కూర్చోబెట్టడము తప్పు కాదు. అయితే రేపు తీసుకొస్తానులే. పిల్లలు ఒక మాట అంటారు, పిల్లలు దైవంతో సమానం కదా. విను. పిల్లలు దైవంతో సమానం కదా. ఆ పిల్లలు అలాగ అనడం తప్ప కదా? పిల్లల దైవంతో సమానం. మరి గుళ్ళో ఉన్న దేవుడు దైవం కదా అసలు. పిల్లలైతే దైవంతో సమానం, అక్కడ ఉన్నదే దేవుడు. ఆ దేవుడిని అవమానపరుస్తావు నువ్వు? తిండి దగ్గర నుంచి లేపించారు. వినన్నా, విను ముందు. తిండి దగ్గర నుంచి లేపించారంటే లేవనాలి. నిజంగా మతోన్మాదులా కాదా? ఒరాయ్ పందిగా, హిందూ దేవాలయంలోకి మాంసం తెచ్చి పిల్లల చేత తినిపించడం అంటే అది కదా మతోన్మాదం. మరి ఎలా మాట్లాడతావేంటి? దరిద్రుల్లో కాదా? క్రిస్టియన్ అంటాడు, క్రిస్టియన్ అంటారా? ఇక్కడ తిండికి ఇక్కడ క్రిస్టియన్ మ్యాటర్ కాదంటే వేట్రా మరుగుదొడ్డి పుత్ర. క్రిస్టియన్లు కాబట్టే హిందూ దేవాలయంలోకి మాంసం తెచ్చి అల్లరి చేస్తున్నారు. మళ్ళీ మాట్లాడుతున్నారు. చూడండి ఆడు ఎట్లా మాట్లాడుతున్నాడు. నీతి జాతి లేని మనుషులు అంటారు ఎలాంటి వాళ్ళనే. బాబు మళ్ళా నేను కుల ప్రసక్తి తెచ్చానంటారు. నేను కులం గురించి మాట్లాడట్లేదు, జాతి గురించి మాట్లాడుతున్నాను. మరుగుదొడ్డి జాతి. తిండి తినడానికి క్రిస్టియన్, ముస్లిం, హిందూ అని ఉండదురా. తిండికి అవన్నీ శుద్ధ కబుర్లు చెప్పకరా కొడక. అసలు మా గుళ్ళోకి మాంసం ఎందుకు తెచ్చావు అది చెప్పరా ఎదవా? నేర్పించింది మీకు. ఓహో అదన్నమాట సంగతి. పరాయోడితో పెళ్ళం చేత బూతులు మాట్లాడించింది మీ బైబిల్ గ్రంథం అన్నమాట. వెరీ గుడ్. కాదు వీళ్ళంతా గుడికి వెళ్ళి కాదు, నేను చెప్తాను ఒక మాట అడుగుతాను. నేను గుడికి ఎందుకు వెళ్ళి బలిస్తున్నారు చెప్పు? గుళ్ళోకి వెళ్ళి ఎందుకు బలిస్తున్నారు నువ్వు చెప్పు నాకు. మీ అమ్మోర్లకి ఎందుకు బలిస్తున్నారు? ఎందుకు మరి పూజలు చేస్తున్నారు చెప్పు నాకు. నువ్వు నీ భార్య గారి చేత పరాయోడితో బూతులు ఎందుకు మాట్లాడించావు అది చెప్పు నాకు. సమాధానం చెప్తాను. చెప్పు చెప్పు. అదే నువ్వు చెప్పు. మీ అమ్మవార్లకి ఎందుకు బలిస్తారు? కాదురా బాబు, గుళ్ళోకి వెళ్ళి మీ అమ్మవార్లకి ఎందుకు బలిస్తారు చెప్పరా? మరి తింటున్నారు కదా వండుకొని. అసలు యెహోవాకి దున్నపోతుని ఎందుకు బలిచ్చారు అది చెప్పు. ఎప్పుడైనా నీకు వేదాలను ఎప్పుడైనా చదివావా నీ జీవితానికి? ఈ యదవ బైబిలే సరిగ్గా చదవలేదు, ఈడు యాదాల గురించి మాట్లాడుతున్నాడు. అసలు యాదాలు అని అనడానికి కూడా యదవకు నోరు తిరగదు, ఈడు యాదాల గురించి మాట్లాడుతున్నాడు. చూసావు నువ్వు? టాల్ముడ్ బుక్ ఎప్పుడైనా చూసావు నువ్వు? టాల్ముడ్ బుక్ మీరమ్మ తల్లి ప్రేమ కథల సినిమా ఆ బుక్ లోనే ఉంది. మరి చదువుతానే నీ మొఖానికి మళ్ళీ ఒక గ్రంథం తెలియదు కాదు, మళ్ళీ నీకు ఒక గ్రంథం తెలియదు. నేను చదువుతాను, విను ముందు చెప్తాను, విను ముందు నోరు మూసుకొని విను. సరే చదువు వింటాను. వాపే కుపతాక ధలు వాక్ ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? వాపి కుపత వాపే కుపతాక ధలు వాక్ వాపి కుపత. ఏంటండి పదం ఇది? వాపి. హలో బ్రదర్,
ఏంటి గెందాలు చదువుతానన్నావు, ఇదేనా? అది గెందాల గురించి తెలియపోయినా పర్లేదు, కానీ నువ్వు గెందాలు ఎలా చదువుతావు నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ నువ్వు చదవకమ్మా, రూపాయి ఇస్తాను కావాలంటే. నన్ను ఎప్పుడు చదివేవా నువ్వు? చెప్పు. చదవడం రాదు. 162వ సూక్తం నుంచి చదువుతున్నాను, చూడరా. ఏంటి నువ్వు చదువుతావా? వాపి కుపత కాక వాపి కుపత పాక, ఏంటండి ఇది? అదే కదా నువ్వు చదివేది? పనికి మాలిన ఎదవా, నువ్వేం చదవక్కర్లేదులే. దాసరథి రంగాచార్య వినవాయ్, దాసరథి రంగాచార్య వింటానన్నా. ఎదవా ఎంత ఒబ్బిడిగా ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాడో చూడండి. ఈ ఎదవ ఒక్కడేనా? మొత్తం పాస్టర్లు అందరూ ఇలాగే మాట్లాడతారా, లేకపోతే క్రైస్తవులు అందరూ ఇలాగే మాట్లాడతారా? క్రైస్తవులు ఎవ్వరు నా మీద కోప్పడకండి, వీడు మాట్లాడే పద్ధతికి అలాగే అంటారు. మీరైతే అలా మాట్లాడరని నేను అనుకుంటున్నాను. అది వాడిలోని లోపమా, పాస్టర్ రకంలోని లోపమా, క్రైస్తవం లోపమా? మీరే చెప్పాలి నాకు. 162వ సూక్తం వినా, 162వ సూక్తం, 162వ సూక్తంలో చదవచ్చు. ఈ బోసిడి గాడికి కొరింథీయులు 2లో 3వ వాక్యం ఏంటో తెలియదు, కానీ ఋగ్వేదంలో 162వ సూక్తం గురించి మాట్లాడుతున్నాడు పనికి మన్నుడు. లేదా లేదా ఎప్పుడైతే ఈడు ఎలాగున్నాడు, ఈడు గొర్రెలు కూడా అలాగే ఉంటాయి. ఒక క్రైస్తవుడి నుంచి ఇంతకు మించిన రెస్పాన్స్ మనం ఏం ఆశించగలం? మా దేశాన్ని పాడు చేస్తూ అనాగరికమైన కార్యక్రమాల్లో ఉంచుతూ అందరినీ కూడా మోసం చేసి అందరినీ చూసారా ఈ దొంగన మనోడు ఏమంటున్నాడో? ఈడి దేశాన్ని మనం పాడు చేసామట. ఈడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈడు బర్మా నుంచి వచ్చిన ఎదవ మనల్ని పరాయోళ్ళు అంటున్నాడు. వీళ్ళనే కదండి దొంగన మనోడు అని అంటారు. ఈడే బర్మా నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చే ఆశ్రయం పొందుతూ ఈ నా మనవడు నన్ను బయట నుంచి వచ్చినాడు అంటున్నాడండి. అరే హనీ జాన్సన్ ఇక్కడ మాట్లాడేది నువ్వు మగాడివి అయితే. ఆడు మగాడో కాదో తర్వాత తేల్చుకుందాం, కానీ నువ్వైతే మగాడివి కాదంట కదా. నీ భార్య గారు ఊళ్ళో వాళ్ళందరికీ ఫోన్లు చేసి బూతులు మాట్లాడతారట కదా, కాదా? నువ్వే మాట్లాడిస్తావా? సరే సరే, నువ్వు మూయించిన రోజు నన్ను పిల్లాలా? కాదు, నువ్వు మూయించిన రోజు నన్ను పిల్లాలా? నువ్వు మూయించిన రోజు నన్ను పిల్లాలరా? ఈడెవడో కుక్క కొద్ది లాంటి వాడిలాగా ఉన్నాడే. ఆ స్కూల్ని అతను నేను మూయిస్తాను అంటే నువ్వు మూయించిన రోజు నన్ను పిలవాలరా అంటాడు. ఆ స్కూల్ని యువతల వ్యక్తి నిజంగానే మూయిస్తే కనుక ఇతనెందుకు పిలుస్తాడు? ఆ స్కూల్ ప్రిన్సిపాలో ఓనరో ఆడే హనీ జాన్సన్ దగ్గరికి పరిగెట్టుకు వెళ్ళాడు, కాళ్ళ మీద పడి అన్న నా స్కూల్ తెరిపించని అడుగుతాడు. ఇతనికేం పని ఈయన పిలవడానికి? అందుకే పాస్టర్లకు బుర్ర ఉండదనేది ఈ హనీ జాన్సన్ అనే మరుగుదొడ్డు పుత్రుడు లాంటి వాళ్లకు బుర్ర ఉంటుంది. అందుకని అందులో ఏముంటుంది? కుక్క గొద్దె ఉంటుంది. కుక్క గొద్దె వెధవలు. సిగ్గులేదా? కాదు మా గ్రంథాల్లో బొల్లు ఎక్కడ ఉన్నాయన్నావు, నేను చూపించాను, నీకు సిగ్గుందారా? ఆడి గంధల సంగతి పెట్టు. నీ గంధల్లో బలులు లేవా? పొద్దున ఒక ఎనుబోతు, సాయంత్రం ఒక గొర్రె, రాత్రి ఒక కోడి. మీ దేవుడికి ఏమీ సాలకుండా కన్న కొడుకునే బలి తీసుకున్నాడు. నువ్వు వచ్చి మా గంధల్లో బలుల గురించి మాట్లాడుతున్నావు. ఒక్క బతికింది మీరు బతికారా? ఒక్క అక్కసుతో బతకండి రా క్రైస్తవుల మీద. ఇక్కడ విచిత్రం కామెడీ ఏంటంటే ఆడు కుక్కని ఆడే చెప్పుకుంటున్నాడు. ఆడు బతికాడు, ఎదరోడు బతికాడని ఎదరోడు చెప్తున్నాడు. అంటే ఆడిని ఆడే కుక్క అనుకుంటున్నాడు. స్కూల్ మూయిస్తానన్నావు కదా, ఇప్పుడు చెప్తాను రా, క్రైస్తవులు కనిపెట్టినవి ఏవి వాడకరా. అదే మరి ఈ పాస్టర్లకు మెదడులో గుజ్జు ఉండదు, కుక్క గొద్దె ఉంటుంది. వాళ్ళెవరో యూదులు కనిపెట్టినవి అన్నీ తెచ్చి క్రైస్తవులు కనిపెట్టారని చెప్తారు వీళ్ళు. వాళ్ళు సంపాదించింది వాళ్ళు ఆలోచించి అన్న కనిపెట్టారా? ఏమీ లేదు. మన గ్రంథాలను ఇక్కడి నుంచి ఎత్తుకుపోయి వాటిని తర్జుమా చేసి వాళ్ళు కనిపెట్టినట్టు చెప్పుకున్నారు. మనోడు కనిపెట్టినాయే కదా పక్కన పెడితే, ఆడెవడో యూదుడు కనిపెడితే క్రైస్తవుడు కనిపెట్టారంటారేంటి? యూదులు క్రైస్తవులు ఒక్కటి కాదు. యేసు క్రీస్తులు వారికి గొడ్డలిప్పి చేతుల్లోనూ కాళ్ళల్లోనూ మేకులు కొట్టి కొయ్యకు ఏలాడదీసిన వాళ్ళు. ఈ క్రైస్తవులది అంతా దొంగ బుద్ధే. రాష్ట్రంలో బతుకంతా దొంగ బతుకే. ఆడెవడో కష్టపడి సంపాదిస్తే, ఆడెవడో కష్టపడి సృష్టిస్తే మేం చేసామని చెప్పుకుంటున్నారు. పనికి మాలిన డాష్లు. అది ఇంగ్లీష్ కూడా క్రైస్తవుడిదే. మరి ఇంగ్లీష్ భాష ఎందుకు వాడుకుంటున్నారా? ఎదవ కదండి, ఏమీ తెలీదు. ఇంగ్లీషోడు భాష అంట. ఏడిసినట్టుంది. అది 100 భాషల నుంచి దొంగిలించబడిన భాష. అందులో ఉన్న 50 నుంచి 55% పదాలు దొంగిలించబడినవే, స్వీకరించబడినవే పరభాషల నుంచి. సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, నీచి జాతి లేని యాదవులు ఎవరైనా ఉంటే ఇదిగో ఈ సన్నాసిగాళ్ళే. అబ్బబ్బబ్బబ్బా, ఆ సన్నాసిగాళ్ళు, అదే ఆ పాస్టర్ సన్నాసిగాళ్ళ గురించి ఈ సన్నాసి పాస్టర్ గారు కరెక్ట్గా చెప్పాడు. ఆ క్రైస్తవులు అంటే ఎందుకు నీకు అంత అక్కసు? ఎందుకు అంత అక్కసు? మా క్రైస్తవులు అంటే నీకు ఏదో మా ఏరియాలో స్కూల్ పెట్టారు, చక్కగా పాఠాలు చెప్తున్నారు, మా పిల్లల బతుకులు బాగు చేస్తారని మీ స్కూల్లో చేర్పించాం. మీరేం చేస్తున్నారు? ఎక్కడికో పిక్నిక్ తీసుకెళ్ళారా? అక్కడికి తీసుకెళ్ళి
మా పిల్లలకు మీరు మాంసం తినిపించడానికి ట్రై చేస్తారా? మేము మాంసం తినము అని మీకు తెలుసు కదా. మా పక్కింటోడు, మా బాబు పక్కన కూర్చునే కుర్రవాడు, వాళ్ళు తింటారు, మేము తినమని తెలుసు నీకు. అయినా మా పిల్లల చేత మాంసం ఎందుకు తినిపిస్తున్నావు? చిన్నపిల్లలు ఏది పెడితే తింటారు కాబట్టి వాళ్ళతో కలిపి మా పిల్లలకు కూడా మాంసం పెట్టేస్తున్నావు. అది మాంసము అని వాళ్ళకి ఏం తెలుస్తుంది? పక్కవాడు తింటున్నాడు కాబట్టి తినదగ్గదే అనుకుని వాళ్ళు తినేస్తారు. మీ కుట్రలు కుతంత్రాలు మేము ప్రశ్నిస్తుంటే నీకు అక్కసులా కనబడుతుందా కక్కుసు వెధవా? క్రైస్తవుడు కనిపెట్టిన ఇంగ్లీష్ వాడుతావు, క్రైస్తవుడు కనిపెట్టిన ఫోన్ వాడుతావు, క్రైస్తవుడు కనిపెట్టిన బుక్ వాడుతావు. అసలు ఒక హిందువు కనిపెట్టిన సున్నాను నువ్వెందుకు వాడుతున్నావురా దిక్కుమాలిన వాడా? అది మిత్రులారా, మీ స్కూల్లో అన్ని కులాల వాళ్ళు ఉంటారు. అటువంటప్పుడు పిక్నిక్కి తీసుకెళ్ళినప్పుడు మాంసం ఎందుకు పెట్టారు, అది కూడా ఒక దేవాలయంలోకి తీసుకెళ్ళి అక్కడ ఎందుకు పెట్టారు అని ప్రశ్నిస్తే ఈ కక్కూసు వెధవ దానికి జవాబు చెప్పకుండా ఏదేదో మాట్లాడతాడు. మీ రాముడు మాంసం తిన్నాడంటాడు. రాముడు క్షత్రియుడైనప్పుడు మాంసం తినడా? మరి నేను బ్రాహ్మణుణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను విశ్వబ్రాహ్మణుణ్ణి ఏమీ కాదు, నేను కాపుని రాజుని, అయినా నేను వెజిటేరియన్ని. మా పిల్లల చేత వెజిటేరియన్నే తినిపిస్తాను. వాళ్ళ చేత నువ్వు నాన్ వెజిటేరియన్ ఎందుకు తినిపిస్తావు? ఒకవేళ మా పిల్లలకు నాన్ వెజిటేరియన్ నువ్వు పెట్టాలి అనుకుంటే ముందు మాకు చెప్పాలి కదా. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఋగ్వేదంలో గుర్రాన్ని చంపారు, టాల్ముడ్ గ్రంథంలో మరియమ్మ రోమన్ సైనికుడితో పడుకుంది, ఇవన్నీ డిస్కషన్ ఎందుకు తేవడం? మిత్రులారా, వీళ్ళు ఇప్పటిదాకా మన ధర్మం మీద, మన సాంప్రదాయాల మీద, మన సంస్కృతి మీద ఇష్టం వచ్చినట్టు దాడి చేశారు. ఇప్పుడు మనం ఎదురు నిలిచి ప్రశ్నిస్తే వీళ్లకు యానస్లో బాంబులు పేలినట్టుగా ఉన్నాయి. తట్టుకోలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. వీళ్లను అర్జెంటుగా ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ చేయవలసిన పరిస్థితి ఉంది. లేకపోతే కనుక పరిస్థితులు విషమించేలా ఉన్నది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.